దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ ఇది చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది, అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు, ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని, కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది, సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంతమంది భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. మళ్ళా ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడొక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్.
పిల్లలకి అది కూడా చెప్పాడు, నేను మర్చిపోయాను. పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఈయన హ్యాపీగా నిద్రపోతాడు. అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు. పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు, ఫస్ట్ బుక్ రాశాడు. అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం, ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి. అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. 3వ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు. ప్రపంచతత్వం, నాయకత్వం, దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు 4వది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు, ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను, మొత్తం డీటెయిల్ అన్ని ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు. మనం అందరం ఒక 4-5 సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో 50 ఏళ్ళు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే 50 ఏళ్ళతో ఆగదు. కొంతమంది మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు. శాశ్వతంగా ఎందుకు బతకూడదని. God only knows.